సినిమా బాగుంది చాలా బాగుంది. ఎలా ఉందా మూవీ? సూపర్. ఎలా ఉందా మూవీ? బాగుంది సినిమాలో అన్న. ఎన్టీఆర్ యాక్టింగ్, ఎన్టీఆర్ ని ఏం తగ్గిలేదు, లేపేశాడంటే. ఇతనే హైలైట్ గా ఎవరు తక్కువ చెప్పారా? ఎన్టీఆర్ మాత్రం అసలు తక్కువ చేయాలి. ఎన్టీఆర్ అట్టే ఉంది కథ వేరే ఉందంటే చూడాల్సిందే. సినిమా సూపర్ బొమ్మ అదిరిపోయింది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. బాగుంది సినిమా. ఎన్టీఆర్ గారిని చాలా బాగుంది. చూపించారు ఎన్టీఆర్ గారిని. ఎన్టీఆర్ సూపర్. హృతిక్ రోషన్ డాన్స్ ఇస్ సూపర్. సినిమాలో ఉందా? సినిమాలో సినిమా బ్రో ఎన్టీఆర్ అన్న ఫుల్ టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ ఎన్టీఆర్ అన్నదే మూవీ. ఇది పక్కా యాజ్ ఎ ఫ్యాన్గా కాదు, పక్కాగా చెప్తున్నా. ఎన్టీఆర్ అనేది ఫుల్ డామినేషన్ మూవీలో లాస్ట్ వరకు. లాస్ట్ ట్విస్ట్ అయితే అసలు అదృష్టం అంతే. హాలీవుడ్లో ఎన్టీఆర్ అన్న మార్క్ క్రియేట్ చేసినా పక్కా బ్రో, పక్కా. బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లో కూడా ఎన్టీఆర్ అన్న మార్క్ పక్కా కనిపిస్తుంది ఈ మూవీలో. అసలు ఫుల్ అంతే, స్టార్టింగ్ టు ఎండింగ్ అంతే బ్రో. ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ ఎలా ఉంది? ఒక్కో సాంగ్లోనే బ్రో డ్యాన్స్ బాగుంది, సూపర్. అసలు ఫుల్ యాక్షన్ మూవీ బ్రో, ఫుల్ స్టార్టింగ్ టు ఎండింగ్ యాక్షన్ మూవీ. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఫుల్ డామినేషన్ మాత్రం పక్కా ఎన్టీఆర్ అన్నదే. హృతిక్ రోషన్ డామినేట్ చేశాడు ఎన్టీఆర్ అన్న. హృతిక్ రోషన్ పక్కా డామినేట్ చేశాడు బ్రో, బట్ కానీ ఆ లాస్ట్ ట్విస్ట్ అయితే మాత్రం సూపర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాళ్ళు ఎగరేయచ్చు ఈ మూవీతో. ఎన్టీఆర్ అన్న అయితే ఎగరేయచ్చు బ్రో, పక్కా. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే పక్కా ఎగరేయచ్చు బ్రో. సినిమా మాత్రం 100 సార్లు చూసినా చూడాలనిపిస్తుంది బ్రో. ఎందుకని బ్రో? హైప్ బ్రో, క్లైమాక్స్ ఉంది బ్రో, చెప్పకూడదు, చూడాలి అందరూ. చిన్నగా లేదు బ్రో క్లైమాక్స్. ఎన్టీఆర్ డ్యాన్స్ ఎలా అనిపించింది? నెంబర్ 1 డాన్సర్ బ్రో ఇండియాలోనే. డాన్స్ చెప్పలేదు బ్రో అసలు. బాలీవుడ్ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్ అన్న మూవీతో. ఈ సినిమా ప్రపంచం అంతా మాట్లాడకూడదు అంతే, అంత హైప్ ఉంది. హృతిక్ రోషన్ని బీట్ చేశాడా? హృతిక్ రోషన్ బీట్ చేశాడా మూవీలో? ఖచ్చితంగా బ్రో. హృతిక్ రోషన్ యాక్చువల్లీ బ్రదర్స్ ఫ్రెండ్స్ ఎలా తీశారు, యాక్చువల్లీ తీసేశాడు బ్రో. ర్యాంప్ బ్రో. ఫైట్స్ ఎలా ఉన్నాయి? చెప్పలేదు బ్రో, చూసి అర్థమైపోద్ది. 100 రోజులు చెప్పుకుంటారు, అంత హైప్లో ఉంది. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తావు మూవీకి? ఎన్ని పాయింట్స్ బ్రో? 10కి 10 ఖచ్చితంగా ఇచ్చు. ఏ సినిమా కూడా ఉండదు. బాలీవుడ్లో మన తెలుగు యాక్టర్ సరిపాడు. ఎన్టీఆర్ ఒక్కడే చేయగలుగుతారు. బాలీవుడ్ ఏ హీరో దిగలేడు. ఇంటర్నేషనల్ అంతే, వాడు యాక్టింగ్ అంతే, డ్యాన్స్ అంతే. హృతిక్ రోషన్ క్రాచ్ చేశాడు. వీడు డీన్స్ స్పీడ్ కానీ హీరో మొత్తం తెంగిచ్చేసాడు. ఎన్టీఆర్ మించి ఇంకెవడు రాలేడు యాక్టింగ్లో కానీ. ఎవరైనా సరే బాలీవుడ్ అయినా హాలీవుడ్ అయినా ఎన్టీఆర్ ఒక్కడే. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఎన్టీఆర్ హైలైట్ చేశాడు. హృతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ పొట్టుగా ఉన్నాడు అనేసి కామెంట్ చేస్తున్నారు, నిజమేనా? అంటే చెవుల దాకా ఉంటుంది హైట్కి, దానికి పెద్ద ఇష్యూ ఏం కాదు. హైట్ అంటే ఫైట్ అంటే ఎన్టీఆర్ యాక్టింగ్ అన్నింటిలో ఎన్టీఆర్ హైలైట్ చేశాడు. హాలీవుడ్లో ఎన్టీఆర్ మార్క్ క్రియేట్ చేశాడు. ఎప్పుడో RRR నాటిలోనే రిక్రియేట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? 100కి 100, 200 చేసుకో. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్ బాగానే పర్లే. ఈ ఎన్టీఆర్ హీరోయిన్ పెట్టలేదు కానీ పెట్టిన ఇంకా కొత్త ర్యాంప్ ఉన్న సినిమా. ఇప్పుడు ఎలా ఉన్నాయి? హైట్లో హైలైట్నా కూలి గిలి తెగదు మన కాడ. ఓవరాల్గా పిచ్ ఎంజాయ్ చేస్తారా ఫ్యాన్స్? పిచ్ ఎంజాయ్, లాస్ట్ క్లైమాక్స్ అయితే పిచ్ ఎంజాయ్. పవర్ఫుల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి? జై అంటే 2 కాలర్ ఇంక దించమని చెప్తున్నాం అంతే. ఈక్వల్ బాగుంది. సూపర్ ఉంది బ్రో. సూపర్. బాగుంది సూపర్. ఎలా ఉంది మూవీ? బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? ఎలా ఉంది?
ఎక్సలెంట్ సూపర్ గా ఉంది. బాగుంది బ్రో, సూపర్ ఉంది బ్రో. ఫ్యాంటాస్టిక్ ఎక్సలెంట్ ఉంది, సూపర్ బ్లాక్ బస్టర్. బాగుంది బాగుంది. సూపర్ 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 బ్రో. సూపర్ బ్రో, సూపర్ గా ఉన్నది, బాగా ఎంజాయ్ చేసి. సూపర్ బాగుంది. బాగుంది బాగుంది. భయ్యా సినిమా అయితే సూపరు. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్, ఎన్టీఆర్ గారి ఫైట్స్, డ్యాన్సులు చంపేశాడు. ఓవరాల్గా సినిమా సూపర్ డూపర్ హిట్, దీంట్లో తిరగలేదు. అదేవిధంగా కూలీ కూడా వస్తుంది, అది కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మేము కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. సినిమా బ్లాక్ బాస్టర్, బొమ్మ అదిరిసింది, బాలీవుడ్ రేంజ్లో ఉంది. ఎన్టీఆర్ మార్క్ క్రియేట్ చేశాడా? 100% చేశాడు. అంటే ఇది బాలీవుడ్ సినిమా అనేది మనకు ఫీలింగ్ రాదు. ఎక్సలెంట్గా చేశాడు ఆయన. హిందీ ఫీల్ అయిపోయినా కూడా హిందీ వాళ్ళు కూడా చేయరు కావాలంట. హాలీవుడ్ హీరోస్ ఉన్నారు కదా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, వాళ్ళని మించిపోయిన రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. అంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ గురించి చెప్పాలంటే ఇక్కడ మన తరం చాలదు. ఇప్పుడు ఆయన ముందు ఒక కాళ్ళు ఎగరేసేవాడు, ఇప్పుడు 2 కాళ్ళు ఎగరేస్తున్నాడు. సినిమా బ్లాక్ బాస్టర్. ఇంకా ఎన్టీఆర్ కొట్టే ఎవరు లేరు. ఒక రేంజ్లో గెలిపి సినిమా సూపర్ సూపర్ సూపర్. సూపర్ గా ఉంది బ్రో. లాస్ట్ లో ట్విస్ట్ అసలు అర్థం కావట్లేదు, మైండ్ బ్లోయింగ్ అంతే. మన తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చా మూవీ? భయంకరంగా చేయొచ్చు బ్రో. ఏ నచ్చింది, ఏ సీన్ నచ్చింది ఎక్కువ? బ్రో ట్విస్టులు నచ్చుతున్నాయి ఎక్కువ. ట్విస్టులు అందరూ నెక్స్ట్ ఏం చేస్తుందో అసలు అర్థం కావట్లేదు మైండ్ కి. చంపేదాడు బ్రో, ఇద్దరు ఒకరు తీబెళ్ళా, ఇద్దరు సేమ్ ఎట్లా ఉన్నాడు అట్లా చేశారు బ్రో. యాక్టింగ్ ఎలా అనిపించింది? చంపేశారు, ఎక్సలెంట్ బ్రో, మైండ్ బ్లోయింగ్. బీట్ చేశాడు మూవీలో? బీట్ అంటే ఇద్దరు ఈక్వల్ గా పెట్టాడు బ్రో, బట్ ఇద్దరు సేమ్ గానే పెట్టినారు. ఒకరిని తీయలేం, ఎవరిని తీయలేం. ఓవరాల్ గా హిట్ బ్రో, భయంకరమైన సూపర్ గా ఉంది సినిమా. ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? 5/5 ఇచ్చేస్తా బ్రో అయితే. క్యారెక్టర్ ఎలా ఉంది? అది కూడా సూపర్ గా ఉంది బ్రో. బట్ ఏంటంటే ఎన్టీఆర్ కి హీరోయిన్ లేదు. డల్ అంటున్నారు, నిజమేనా? అదేం లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ అంతా ఎన్టీఆర్ డామినేషన్, చంపేస్తాడు అంతే. ఆయన డల్ గిల్లు ఎక్కడ అని చూసినప్పటి నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ డల్ అనే మాట రాదు బ్రో. ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు బ్రో? ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు మూవీతో? జై ఎన్టీఆర్. బ్రో హాయ్ బ్రో, ఎలా ఉంది మూవీ? అన్న సూపర్గా ఉందన్న. ఫస్ట్ హాఫ్ కానించి సెకండ్ హాఫ్ దాకా బాగుంది సినిమా. బ్లాక్ అని చెప్తున్నారు, ఏం లేదు అది చెప్పచ్చు. కానీ మూవీ చూసాము. ఇంటర్ ఫ్యాన్స్ మేము ఆల్రెడీ ఇంటర్ ఫ్యాన్స్ ఇబ్బంది లేదు. ఫస్ట్ చెప్పేది ఏంటంటే మా ఇంటర్ ఫ్యాన్స్ చెప్తారు బాగాలేదని, కానీ సార్ మేము చెప్తున్నాం బాగుందని. ఫస్ట్ టైం బాలీవుడ్లో పోయాడు ఎన్టీఆర్, అంతకుముందు రామ్ చరణ్ పోయాడు, చిరంజీవి పోయాడు, ఇంకోరు పోయాడు, అంతా పోయారు. ఎవరికి సక్సెస్ కాల. ఫస్ట్ టైం ఎన్టీఆర్ వచ్చి సక్సెస్ అయ్యాడు, దానికి గ్యారంటీ నేను చెప్తున్నా. ఎందుకంటే 100% అతనికి ఉత్తరప్రదేశ్ డామినేషన్ చేశాడు ఇతను. ఎన్టీఆర్ కూడా ఇబ్బంది లేదు, నేను చూశాను ఆల్రెడీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, కథ సూపర్గా ఉంది. దీంట్లో వారి కన్నా కూడా పార్ట్ 2లో కథగా బాగుంది, ఇబ్బంది లేదు. 100% హిట్, అది గ్యారంటీ. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. అది చెప్పలేదు కదా, అతని నటనలో అసలు చెప్పలేదు. సూరప్ అతనిది అతను లవ్ కోసం చూసాము, జైలు కోసం చూసాము. అతన్ని కళ్ళతో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. అతను ఉత్తరప్రదేశ్ సాట్లేదు అసలు. డ్యాన్స్ చెప్పాలి. అతను టాలీవుడ్ నెంబర్ 1 డాన్సర్. అతను నెంబర్ 1 డాన్సర్, ఇతను నెంబర్ 1 డాన్సర్. చెప్పలే, ఇద్దరు సూపర్. రెండు అసలు చెప్పనే బలేదు, ఇద్దరు సూపరు. సినిమా అయితే బంపర్ హిట్. మూవీలో రితిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ పొట్టిగా ఉన్నాడు అనేసి కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ అతని బాడీ కానీ అతని డెవలప్మెంట్ కానీ సూపర్ చేశాడు. రితిక్ రోషన్ బీట్ చేశాడు మూవీలో? ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్. ఉత్తరప్రదేశ్ సూపర్ చేశాడు. అతనికి మన బాలీవుడ్ అతను చెప్పకూడదు, మన తెలుగు చేశారు. ఇద్దరు ఈక్వల్ చేశారు, సూపర్ చేశారు. ఈ మూవీని తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇండియన్ ఫ్యాన్స్ అడుగు నా ఫ్లెక్స్ చూడండి, చూడండి. ఓకే అయినా కనిపించలేదు, మనం ఒకటే చెప్తున్నాము, డిసైడ్గా ఇద్దరు చూడొచ్చు. ఏ ఆడియన్స్ ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? బ్రో 4 ఈచ్ బర్. 4 బాలీవుడ్ లో ఎన్టీఆర్ మార్క్ క్రియేట్ చేశాడు. ఒక చిరంజీవి వెళ్ళాడు, ఏం చేయలేకపోయాడు. ఒక మళ్ళీ రామ్ చరణ్ వెళ్ళారు, ఇంకేం చేయలేకపోయారు. జింజీరని తీశారు. ఇవి సక్సెస్ కాల. బాలీవుడ్లో ఫస్ట్ టైం నందమూరి వంశం నుంచి ఒకరు పోయాడు, ఒక ఎన్టీఆర్ అనే అతను పోయాడు.
మార్క్ సెట్ చేశాడు. జేఎన్టీఆర్ ఏం చెప్తున్నాను కాలు ఎగరేసాడు. అది డబల్ ఓకే. బ్రో సూపర్ చెప్పలేదు బ్రో అతని గురించి సూపర్ గా చేస్తాం ఉన్నంత చాలా బాగుంది. బాలీవుడ్ని ఎన్టీఆర్ నిలబెట్టాడు అంతే. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మొత్తం నిలబెట్టేశాడు ఎన్టీఆర్. ఒరిజినల్ ఎన్టీఆర్ని ఇక్కడ చూపించారు. బాలీవుడ్లో మార్క్ క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. ఖచ్చితంగా ఫస్ట్ హృతిక్ రోషన్ ఏం లేదు అసలు. సెకండ్ హాఫ్ సావ నూకాడు అట్టే. బాగా డామినేట్ చేశాడా? అసలు లేదు ఎన్టీఆర్. సెకండ్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్. 100లో 90% ఎన్టీఆర్. ఎన్టీఆర్ లేకపోతే లేదు అసలు సినిమా. ఖచ్చితంగా లేదు. ఫస్ట్ హాఫ్లో మీరు చూసారు నా ఫేస్ కొంచెం డల్గా ఉన్నింది. సెకండ్ హాఫ్ గురించి నేనే చెప్తున్నాను కదా, అది ఎన్టీఆర్ కరెక్ట్గా ఎక్కడ పడాలో అక్కడ పడింది. ఓవరాల్గా పిక్చర్ చేశారు అయితే ఫ్యాన్స్. ఫస్ట్ హాఫ్ మీరు హానెస్ట్గా నన్ను అడిగితే ఫస్ట్ హాఫ్లో నాకు అంత నచ్చలేదు, ఫ్యాన్గానే చెప్తున్నాను. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమాని లేపేశాడు. ఒంటి చేత్తో లేపాడు ఎన్టీఆర్. కొంచెం లాస్ట్లో క్లైమాక్స్లో కొంచెం హట్ అయ్యాం అనిపించింది. లేదు మళ్ళీ ఎన్టీఆర్ని సర్ప్రైజ్ అది అయిపోయాడు అనుకున్నాము, కానీ తిరిగి మళ్ళీ వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీతో కాల్ ఎగరేయచ్చా? ఖచ్చితంగా 2 కలర్లు ఎగరేయచ్చు. ఎంత రేటింగ్ సార్ మూవీకి? 10కి 10 ఇస్తానన్న. ఫస్ట్ హాఫ్ గురించి అడగద్దండి. సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఫస్ట్ హాఫ్లో హృతిక్ నామినేషన్ ఉంది కొంచెం బాగుంది, చాలా బాగుంది. బాగుంది బ్రో, చాలా యాక్షన్ బాగుంది. ఎన్టీఆర్ సూపర్ ఉంది. ఫైట్స్ డ్యాన్స్ ఇరవై తీసాడు అంతే ఇద్దరు. బాగుంది, బాగుంది సినిమా. చూడొచ్చు 2 సార్లు వచ్చి సినిమా. థ్యాంక్ యూ బ్రో. బాగానే చూసాం బ్రో, బాగానే సాంగ్స్ బాగానే ఉన్నాయి బ్రో. మన తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చా మూవీ? ఎంజాయ్ చేయడం బాగుంది బ్రో, సీరియస్గా బాగుంది మూవీ. ఎలా ఉన్నాడు దీంట్లో? హృతిక్ రోషన్ బాగానే ఉన్నాడు. ఆయన చెప్పాలా బాగానే ఉంటాడు. హీరోయిన్ పాత్ర ఎలా అనిపించింది? బాగానే ఉంది. ట్విస్టులు బాగున్నాయి సినిమాలు అన్నిటికన్నా. బాగా నచ్చింది. ట్విస్టులు బాగున్నాయి. బ్లాక్ బస్టర్.